ప్రజలంతా చంద్రబాబు ప్రలోభాలకు గురికావద్దని మళ్లీ మోసపోవద్దని సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కైకలూరు నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడు చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడన్నారు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారని ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చారన్నారు. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ఆ మేనిఫెస్టోను ప్రతి అక్క చెల్లెమ్మలు ప్రతి ఇంటికి పంపించామన్నారు. కూటమి అభ్యర్థులను కాకుండా వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు గారిని నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మార్పులు కనిపిస్తా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కి మీ బిడ్డ ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, వారి చేతికే నేరుగా డబ్బులు వెళ్తా ఉన్న కార్యక్రమం జరుగుతా ఉంది ఈ 59 నెలల కాలంలో.